సార్ ఎంటైర్ ఇండియా కూడా మాక్ డ్రిల్, సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్ వైపు చూస్తుంటే దాని గురించి అందరు అటెన్షన్ ఉన్నప్పుడు మిడ్ నైట్ 1 o'clock కి వన్ వైపు నుంచి మాక్ డ్రిల్స్ అంటే ఎలా జరుగుతాయి, మాక్ డ్రిల్స్ డిస్కషన్స్ ఏంటి, మొత్తం అందరి కాన్సన్ట్రేషన్ అటువైపు ఉండగా మనం ఇటువైపు స్ట్రైక్ చేయడం అనేటువంటిది ఇది ఆపరేషన్ లో ఒక ప్లాన్ లో ఒక భాగం మాత్రమే అండి. అంటే ఏంటి, మన యొక్క దృష్టి ఎనిమి యొక్క దృష్టి అంతా కూడా అంటే ఇండియా ఏదో వార్ చేయబోతుంది, ఏదో చేయబోతుంది అని దృష్టిని మర్చాం. డిసెప్షన్ అండి. దీన్ని ఏమంటారంటే వార్ టాక్టిక్స్ లో, ఆపరేషనల్ టాక్టిక్స్ లో దీన్ని డిసెప్షన్ అంటారండి. డిసెప్షన్, ఎనిమిని డిసెప్షన్ చేసి ఆ తర్వాత సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది ఒకటి ఉంటుందండి. ప్రతి ఆపరేషన్ లో కూడా ఒక సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది ఉంటుంది. ఈ యొక్క ఆపరేషన్ సింధూర్ ఏదైతే ఉందో, ఈ ఆపరేషన్ సింధూర్ లో సక్సెస్ఫుల్ గా 100% డిసెప్షన్ ప్లాన్ అనేటువంటి జరిగింది. అలాగే 100% సర్ప్రైజ్, ఎనిమికి సర్ప్రైజ్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. దీంతో పాటు ప్రెసిషన్ టార్గెట్ అంటే గురి చూసి కొట్టడం అండి. దేని మీద మనం దాడి చేయాలనుకున్నామో లక్షిత దాడులు అంటాం. దాన్ని ఏమంటామంటే లక్ష్యాన్ని ఎంచుకుని ఆ లక్ష్యం మీదే గురి చూసి కొడతామండి. ప్రెసిషన్ అటాక్ అంటాం దీన్ని. సో మన యొక్క మిజైల్స్ ఏదైతే ఉన్నాయో, ఎయిర్ క్రాఫ్ట్స్ ఏదైతే ఉన్నాయో, ఆ ఎయిర్ క్రాఫ్ట్స్ మౌంట్ చేయబడినటువంటి ఈ మిజైల్స్ మౌంట్ చేయబడ్డాయి ఎయిర్ క్రాఫ్ట్స్ మీద. ఆ యొక్క ఎయిర్ క్రాఫ్ట్స్ అనేటువంటివి ప్రెసిషన్ టార్గెట్ ని ఎంచుకున్నాయి. అది జనావాసాల మధ్యన ఉన్నప్పటికీ కూడా ఏ బిల్డింగ్ మీద మనం దాడి చేయాలి, ఎక్కడ దాడి చేయాలి అనేటువంటిది మనకి చాలా స్ట్రాంగ్ ఇంటెలిజెన్స్ ఇన్పుట్ అనేటువంటిది ఉందండి. ఆ టార్గెట్ ఇన్పుట్ స్పెసిఫిక్ గా. ఉండడం వలన ఫిక్స్డ్ టార్గెట్స్ ఉన్నాయి. ఆ టార్గెట్స్ కూడా మనం ఎలాంటి టార్గెట్స్ ని ఎంచుకున్నాము అంటే ఇట్స్ వెరీ క్లియర్. ఇండియన్ ఆర్మీ తన యొక్క మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ ఇచ్చినటువంటి లెటర్ ఒకటి ఉన్నదండి. ఆ లెటర్ మీకు చదివి వినిపిస్తాను. అక్కడ ఆ లెటర్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ చెప్పినటువంటి లెటర్ లో చాలా క్లియర్ గా చెప్పిందండి. ఏ లిటిల్ వైల్ ఎగో రాత్రి 1:44 ఈ లెటర్ రిలీజ్ అయిందండి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ నుంచి. A little while ago, Indian armed forces launched Operation Sindoor, hitting terrorist infrastructure inside the Pakistan and Pak-occupied Kashmir, Jammu and Kashmir, from where terrorist attacks against India have been planned and directed. ఓకే. అంటే ఇట్స్ వెరీ క్లియర్ గా చెప్పారండి. ఎక్కడి నుంచి అయితే ఈ టెర్రరిస్ట్ అటాక్స్ అనేటువంటి ప్లాన్ చేయబడ్డాయో, ఎక్కడి నుంచి అయితే అటాక్ చేయబడ్డాయో ఆ ప్రాంతాన్ని మేము ఆపరేషన్ సింధూర్ అనేటువంటి ఒక ఆపరేషన్ లాంచ్ చేసి మన ఇండియన్ ఆర్మడ్ ఫోర్సెస్ అనేటువంటివి ఆ ప్రాంతాన్ని టెర్రరిస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని నాశనం చేశాము అని చెప్తున్నారండి. అలాగే వాళ్ళు ఆల్ టుగెదర్ 9 సైట్స్ హావ్ బీన్ టార్గెటెడ్ అని చెప్పారు. చెప్పి యాక్షన్స్ హావ్ బీన్, ఇది చాలా ఇంపార్టెంట్ లైన్ అండి. అవర్ యాక్షన్స్ హ్యావ్ బీన్ ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్. ఇది అండర్లైన్ చేసుకోవాల్సినటువంటి పాయింట్ అండి. మిలిటరీ ఆపరేషన్స్ లో మొత్తం మనం దేశం మీద దాడి చేయలేదు, సివిలియన్ ఎస్టాబ్లిష్మెంట్స్ మీద దాడి చేయలేదు. ఏమన్నారు అంటే మేము చాలా ఫోకస్డ్ గా చేశాము, దాన్ని మెజర్ చేసాం. అంటే ఏ ఏరియా వరకు ఇంపాక్ట్ ఉంటుంది, దాని యొక్క ఇంపాక్ట్ ఎంత ఏరియాలో ఉంటుంది అనేటువంటి మెజర్ చేశారు. మెజర్ చేసి నాన్ ఎస్కలేటరీ ఆపరేషన్ అంటే శత్రువు ప్రతిస్పందించవలసినటువంటి యాక్షన్ కాదు ఇది ఓకే. అని చెప్పి దాన్ని చాలా ఫోకస్డ్, చాలా రైట్లీ యాప్ట్లీ సెడ్ అండి. ఫోకస్డ్, మెజర్డ్ అండ్ నాన్ ఎస్కలేటరీ ఇన్ నేచర్ అని చెప్పారు. నో మిలిటరీ ఫెసిలిటీస్ హ్యావ్ బీన్ టార్గెటెడ్. అలాగే ఇండియా హ్యాస్ డెమాన్స్ట్రేటెడ్ కన్సిడరబుల్లీ రిస్ట్రెయింట్ ఇన్ సెలెక్షన్ ఆఫ్ టార్గెట్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్. అంటే ఈ ముక్కలో ఏం చెప్తున్నాం అంటే మాకు ఇంకా కొట్టగలిగినటువంటి సామర్థ్యం ఉంది, కానీ మేము సహనం పాటించాం. ఇండియా హాస్ బీన్ రిస్ట్రెయిన్డ్ ఇన్ సెలెక్టింగ్ టార్గెట్స్ అండ్ మెథడ్ ఆఫ్ ఎగ్జిక్యూషన్, ఎలాగా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలన్నది కూడా చాలా రిస్ట్రెయింట్ వహించాం. నన్ ఆఫ్ ది మిలిటరీ ఇన్స్టాలేషన్స్ హాస్ బీన్ స్పాయిల్డ్ అని చెప్పి చెప్పడం జరిగింది. అలాగే సివిల్ ఇన్స్టాలేషన్స్ కూడా ఏం జరగలేదని, ఇది కేవలం ఉగ్రవాదుల మీద జరిగినటువంటి దాడి. అంటే ఇట్స్ ఏ ఆపరేషన్ సింధూర్ ఈజ్ ఏ వెరీ ప్రీ ప్లాన్డ్ అండ్ వెల్ ఎగ్జిక్యూటెడ్ ఆపరేషన్ అండి. ఓకే. సో, ఆ అటాక్ పహల్గామ్ అటాక్‌లో టెర్రరిస్ట్ ఎవరైతే గో అండ్ టెల్ మోడీ అని చెప్పారో, దాన్ని కూడా రిటాలియేషన్‌గా ఓకే. వి టోల్డ్ మోడీ అని చెప్పి. సో, జనరల్లీ ఇప్పుడు లాస్ట్ టైమ్ మనము అటాక్స్ చూసుకుంటే ఇమ్మీడియేట్‌గా రిటాలియేషన్ మనము ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ చూసాము. సో, దాన్ని జరగడం వల్ల ఇప్పుడు కూడా డెఫినెట్‌లీ ఉంటుంది. స్ట్రాంగ్ ఎన్‌కౌంటర్ ఉంటుంది అనేది
చాలా క్లియర్ గా అందరూ కూడా ఇండియన్స్ ఎక్స్పెక్ట్ చేశారు, అండ్ దిస్ హ్యాపెన్ సార్. అయితే దీన్ని అవునండి. మనము డెఫినెట్లీ ఒక ఒక అవును, జరిగింది, ఒక అటాక్ జరిగింది, టెర్రర్ యాక్టివిటీ, అది ట్రామటైజింగ్ హ్మ్. ఎక్స్పీరియన్స్ ఇండియన్స్ అందరికీ కూడా. దానికి కౌంటర్ గా రిటాలియేషన్ గా ఈ అటాక్ మనం ఏదైతే ఎయిర్ స్ట్రైక్స్ ఉందో అది చేసాము. అయితే దీన్ని హ్మ్. ఎమోషనల్ గా కాకుండా మనం ఇంకొక డిఫరెంట్ పర్స్పెక్టివ్ తో చూడొచ్చు కదా సార్. ఇది నాట్ ఓన్లీ ఎమోషన్స్ ఆఫ్ ది పీపుల్ అండి. ఇప్పుడు మన ఛానల్ చూస్తున్న వాళ్ళందరికీ కూడా మనసులో ఉండేది ఏంటి అంటే, మాకు ఒక అవకాశం ఇస్తే గనక మేము కూడా పాకిస్తాన్ మీద యుద్ధానికి వెళ్తాం అని చెప్పేసి కాల్ చేయడం అనేటివి జరిగింది. అయితే ఇట్ ఈస్ నాట్ ఎమోషనల్ కనెక్ట్ అండి. ఇట్ ఈస్ ఎ వెరీ ప్రీ ప్లాన్డ్. ఉమ్, అక్కడ ఉన్నటువంటి మిలిటరీ అధికారులు గాని, లేకపోతే చూడండి ఒక మాట అన్నారు అక్కడ. మీరు స్టార్టింగ్ లో చెప్పారు. వెళ్లి మీ మోడీకి చెప్పండి. మీ మోడీకి చెప్పండి అనేటువంటిది అది పడుకున్న సింహాన్ని లేపడం లాంటిది. ఉమ్, ఈరోజు ఇదే స్త్రీలు, ఉమెన్ వెళ్లి మోడీకి చెప్పారుగా, కన్వే చేశారు కదా! దాని యొక్క రిటాలియేషన్ ఎలా ఉంది? దాని యొక్క రిజల్ట్ ఎలా ఉందనేటువంటిది ఈరోజు చూస్తున్నారండి. అంటే అక్కడ 26 మంది ఫ్యామిలీస్‌కి చెందినటువంటి వ్యక్తులు చనిపోయారండి అక్కడ. అంటే కుటుంబ సభ్యులు చనిపోతే ఆ ఉగ్రవాదులకి బాధ ఎలా ఉంటుందో తెలియాలి. ఈరోజు అదే ఉగ్రవాది నేత మౌలానా మసూద్ అజార్ ఎవరైతే ఉన్నారో, ఆయన యొక్క కుటుంబ సభ్యులు 10 మంది చనిపోయారు. ఓకే. అందులో 5గురు పిల్లలు కూడా ఉన్నారు. అంటే కుటుంబ సభ్యులు చనిపోతే ఆ బాధ ఎలా ఉంటుందనేటువంటిది మరి ఒక ఎమోషనల్ కనెక్ట్ అండి అది. ఈ ఆపరేషన్ మొత్తం ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతుంది. ఆ బాధ వాళ్ళకి తెలియాలి. అయినా సరే వాళ్ళు మోడీ గారికి ఒక వార్నింగ్ లెటర్ పంపించారు. ఉమ్, ఏంటి అంటే, "ఈరోజు మా కుటుంబానికి చెందినటువంటి 10 మంది చనిపోయారు. అందులో 5గురు పిల్లలు కూడా ఉన్నారు. వాళ్ళందరూ కూడా అల్లా దగ్గరికి చేరుకుంటారని మేము భావిస్తున్నాం. కాబట్టి మీ యొక్క ఆహ్, పతనానికి ఇది నాంది" అని చెప్పేసి ఒక వార్నింగ్ లెటర్ పంపించారు. అంటే ఇవన్నీ ఎమోషన్స్ చుట్టూనే తిరుగుతున్నాయండి. ఇవన్నీ మతతత్వం అనేటువంటిది ఒక ఎమోషన్. ఓకే. దాడి చేయడం, కుటుంబాల మీద చేయడం ఎమోషన్ అండి. సో, ఆ విధంగా మనం చూసుకుంటే గనక, ఈ ప్రీ ప్లాన్డ్ అంటే ఆ 10 మంది అక్కడ ఉన్నారనేటి విషయం మనకి ఎప్పటినుంచో తెలుసండి. ఆల్రెడీ ఈ టార్గెట్స్ మీద మనం చేద్దాము అని చెప్పేసి ఆల్రెడీ మనకి ఆహ్, బాగల్ లాస్ట్ టైము బాలకోట్ ఇన్సిడెంట్. జరిగినటువంటి స్ట్రైక్స్ బాలాకోట్ స్ట్రైక్స్ ఏదైతే ఉన్నాయో, ఆ స్ట్రైక్స్ టైమ్‌లోనే వీటి మీద మనం టార్గెట్ చేయాలి. కానీ ఎందుకులే అని చెప్పి వదిలిపెట్టేసాం. ఈసారి ఈ 9 టార్గెట్స్‌ని కూడా చాలా ప్రిసైజ్‌గా సెలెక్ట్ చేసాం. చాలా ప్రిసైజ్‌గా సెలెక్ట్ చేసి వాళ్ళ మీద అటాక్ చేయాలి అని జెప్పేసి మనం నిర్ణయించుకున్నాం. ఇటు డిసెప్టివ్ ప్లాన్‌లో భాగంగా మాక్ డ్రిల్స్ ఇవి అని జెప్పేసి మనం చెప్పడం ప్రారంభించి సడెన్‌గా సర్ప్రైజ్ ఎలిమెంట్ అనేటువంటిది ఇచ్చి, ఎవరినైతే మనం అటాక్ చేయాలనుకున్నామో వాళ్ళని ప్రిసైజ్‌గా అటాక్ చేసి చూపించామండి. యెస్ సార్. అండ్ ఆల్సో మీరు సర్వ్ చేశారు నేషన్‌కి, మేజర్‌గా ఉన్నారు. అయితే ఎంటైర్ సినారియో మనం చూసుకున్నప్పుడు అసలు అంటే డెఫినైట్‌లీ 4 రూమ్స్, ఐ మీన్ 4 వాల్స్‌లో మధ్యలోనే ఆ ప్లానింగ్ అనేది జరుగుతది. బట్ ఎగ్జిక్యూషన్ అవునండి. పార్ట్ మనకు బార్డర్‌లో జరుగుతున్నప్పుడు అవన్నీ ప్రాసెస్ అనేది అసలు ఎలా స్టార్ట్ అవుతది? అండ్ హూ విల్ బి కంప్లీట్‌లీ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్ సార్? అక్కడ ఈ అసైన్‌మెంట్‌కి ఆపరేషనల్ కమాండర్స్ ఉంటారండి. హ్మ్. వాళ్ళు ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తారు. ఇవన్నీ కూడా ముందుగానే ఆపరేషనల్ వార్ రూమ్‌లో డిస్కషన్స్ అవుతాయి. ప్లాన్ ఏ ఉంటుంది, ప్లాన్ బి ఉంటుంది, ప్లాన్ సి ఉంటుంది. ప్లాన్ ఏ ప్రకారం ఇలా చేస్తాం. అది ఫెయిల్ అయితే ప్లాన్ బి ఎగ్జిక్యూట్ చేస్తారు. ఓకే. ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తారు. పాసిబిలిటీస్ డిబేట్ చేస్తారు. కంక్లూజన్‌కొస్తారు. తర్వాత ఎగ్జిక్యూషన్ ప్లాన్ రెడీ అవుతుంది. అయన్నీ కూడా అక్కడ లోకల్ కమాండర్స్ ఎవరైతే ఓవరాల్ ఆపరేషనల్ కమాండర్, అలాగే అక్కడ ఎగ్జిక్యూట్ చేసేటువంటి లోకల్ కమాండర్స్ ఉంటారండి. వాళ్ళు దే విల్ గెట్ ద ప్లాన్. సో, ఇవన్నీ గూడా ముందుగానే ఒక వార్ రూమ్‌లో ప్రాక్టీస్ చేయబడతాయండి ఆల్రెడీ. అంటే వాళ్ళు వేరియస్ డిస్కషన్స్ చేస్తూ ఉంటారు. ఇవన్నీ గూడా. ఓకే. అవి చేసిన తర్వాత అది ఎగ్జిక్యూట్ చేస్తారండి. ఓకే. ఓకే. అండ్ ఆల్సో సార్, ఇది నాట్ జస్ట్ మిసైల్ ఎయిర్ స్ట్రైక్ మాత్రమే కాదు, ఆర్టిల్లరీ ఎఫెక్ట్ కూడా ఉంది అన్నట్టుగా మాట్లాడుతున్నారు. దీనికేదైనా ప్రూఫ్స్ ఉన్నాయా సార్? హ్మ్. అంటే ఆర్టిల్లరీ ఎఫెక్ట్ ఆర్టిల్లరీ గన్స్ అంత దూరం మనం ఫైర్ చేయలేదండి. నంబర్ 1. ఇట్ ఈస్ మిసైల్ అటాక్ ఓన్లీ నంబర్ 1.
ఆర్టిలరీ మోటార్ షెల్లింగ్ ఎక్కడ జరుగుతుందంటే బార్డర్ లో ఇప్పుడు జరుగుతుందండి. ఇప్పుడు స్ట్రైక్ అయిపోయిన తర్వాత ఇప్పుడు జరుగుతుంది. ఓకే. రైట్ నౌ మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఆర్టిలరీ షెల్లింగ్ అవుతుంది. మోటార్ షెల్లింగ్ అవుతుందండి. ఇప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు కూడా అక్కడ జరుగుతుంది. అంటే అది పాకిస్తాన్ ఇచ్చినటువంటి రిటాలియేషన్. దానికి ధీటుగా మనం జవాబు చెప్తున్నాం. అలాగే సరిహద్దు గ్రామాలన్నీ కూడా ఖాళీ చేయించేస్తామండి ఇటువంటి టైంలో. సో అక్కడ శ్రీనగర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, జమ్మూ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటి జిల్లా కలెక్టర్లకు పాస్ చేశారు. ఆ సరిహద్దులో ఉన్న గ్రామాలని వేకేట్ చేసి వాళ్ళని సేఫ్ ప్లేసెస్ కి తీసుకొచ్చేస్తున్నారండి. ఓకే సార్. అండ్ ఆల్సో మనకు మేజర్ నరవణే గారు పిక్చర్ అభి బాకీ హే అని చెప్పి ఒక 3 వర్డ్ ట్వీట్ పెట్టారు సార్. దాని ఆయన వెనక చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అండి. ఆయన మేజర్ కాదు. ఓకే. నేను మేజర్‌ని. ఆయన ఓకే. చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అన్నమాట అండి. అంటే చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే మనకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ కన్నా ఈ ముగ్గురు ఉన్నారు కదండీ! వీళ్ళ ముగ్గురు కన్నా పైన ఉంటారు. ఈ ఓకే. 3 వాటిని కూడా కోఆర్డినేట్ చేస్తారు. ఆయన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ జనరల్ నారావణే గారు. ఆయన చెప్పండి. ఇప్పుడు నెక్స్ట్ ఏదో అన్నారు. ఆయన ఏం చెప్పారు? ఆయన ఇంకా పిక్చర్ పిక్చర్ అభి అభి బాకీ బాకీ హై హై. అని చెప్పి 3 వర్డ్ ఆ! ట్వీట్ చేశారు. అవునండి. కరెక్టే అండి. కారణం ఏంటి అంటే మనం ఈ యాక్షన్ చేసే కంటే ముందు రియాక్షన్ ఎక్స్‌పెక్ట్ చేసామండి. 100% రియాక్షన్ అనేటువంటిది మనం ఎక్స్‌పెక్ట్ చేసాం. యాక్షన్‌కి రియాక్షన్ అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది. సో, వాళ్ళు రియాక్షన్ చేస్తే మనం చేతులు కట్టు కూర్చోం. మనం కూడా చేస్తాం. అంటే మనం దాడి చేయడానికి ఉగ్రవాద స్థావరాలున్నాయి. మరి వాళ్ళు దాడి చేయడానికి ఏమున్నాయి? మన మిలిటరీ స్థావరాలున్నాయి. అలాగే మన సాధారణ పౌరుల యొక్క నివాసాలున్నాయి. ఓకే. ఈ రెండిట్ల మీద ఎక్కడ దాడి జరిగినా సరే మనం ఊరుకోం. మీకో మాట అన్నారండి. మన గత ప్రధానమంత్రి మన మాజీ ప్రధానమంత్రి గారు వాజ్పేయి గారు ఒక మాట అన్నారు. ఓకే. పాకిస్తాన్ దగ్గర న్యూక్లియర్ ఆయుధాలు ఉంటే ఉండొచ్చు. భారతదేశం మీద అది చేసేటువంటి న్యూక్లియర్ దాడి వలన దేశానికి ఏం నష్టం జరగదు. కానీ మరుసటి రోజు పాకిస్తాన్ సూర్యోదయం చూడదు అన్నారండి. ఓకే. అంటే మనం 100% మనం ఎక్స్‌పెక్ట్ చేస్తామండి దీన్ని. 100% ఆ యొక్క రిటాలియేషన్ ఎక్స్‌పెక్ట్ చేస్తాము. ఆ రిటాలియేట్ చేస్తుంది. దానికి యాక్షన్ మనం మళ్ళీ రియాక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది ఒక ట్రైలర్ మాత్రమే. అభి పిక్చర్ బాకీ హై అన్నది ఏదైతే ఉందో అది పర్ఫెక్ట్ అండి అది. ఓకే. మీరు మనం చెప్పినట్టుగా చాలా చిన్న స్ట్రైక్ చేసాం. ఓకే. అదండి. ఓకే. అండ్ ఆల్సో న్యూక్లియర్ బాంబింగ్ గురించి కూడా మళ్ళీ డిస్కషన్ స్టార్ట్ అయింది. వార్ అనేది మేమిది వార్‌గా ఆహ్, తీసుకుంటున్నాము అని చెప్పేసి పాకిస్తాన్ ప్రైమ్ అవును. మినిస్టర్ కూడా చెప్పడం జరిగింది షబాజ్ షరీఫ్. సో, హ్మ్. దాని గురించి హ్మ్. మనము న్యూక్లియర్ బాంబింగ్ గురించి మళ్ళీ డిస్కషన్ మళ్ళీ బిగినింగ్‌కే వచ్చింది. అవునండి. సో, వాళ్ళు న్యూక్లియర్ బాంబ్ గనక వాళ్ళు ప్రయోగించినట్లయితే అసలు వరల్డ్ మ్యాప్‌లో పాకిస్తాన్ అనేటువంటిది లేకుండా పోతుందండి. మనకి జరిగే నష్టం కొంత జరగొచ్చు. ఓకే. ఈ సువిశాల భారతదేశం. పాకిస్తాన్ ఎంతుందండి? మన హ్మ్. 2 స్టేట్‌లు కలిపినంత కూడా లేదు. కంబైన్డ్ ఉత్తరప్రదేశ్ అంత కూడా లేదు. హ్మ్. మరి మనం ప్రయోగిస్తే అది మ్యాప్‌లో ఎక్కడన్నా ఉంటుందా? డెఫినైట్‌లీ వాళ్ళు ఆలోచించుకోవాలి. హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.